ఈ లోకంలో భక్తి అంటే ఏమిటో పుస్తకాలు చెప్పవు, శాస్త్రాలు కూడా పూర్తిగా చెప్పలేవు. భక్తి అంటే తెలిసిన పూజ కాదు, తెలియని ప్రేమ, తెలియని అర్పణ, మనకు తెలియని త్యాగము. ఈ భూమి మీద ఎంతో మంది భక్తులు శివుణ్ణి పూజించారు, కానీ శివుడే ఆశ్చర్యపోయేలా చేసిన ఒక అమాయక భక్తుడి కథ మీరెప్పుడైనా విన్నారా? అతడికి వేదాలు ఎలా ఉంటాయో తెలియదు, మంత్రం ఎలా ఉచ్చరించాలో కూడా తెలియదు, శివుడికి నైవేద్యం ఏది పెట్టాలి, ఏది పెట్టకూడదో, ఏది అపచారము, ఏది పవిత్రమో అసలు ఇవేవీ తెలియదు. కానీ శివుడు ఆకలితో ఉంటే తట్టుకోలేని మనసు మాత్రం ఆ భక్తుడికే సొంతం. ఈ కథ వింటే మీ మనసు కదలక మానదు, ఈ కథ వింటే మీ కళ్ళు తడవక మానవు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే కథ ఒక అమాయక భక్తుడి కథ, ఒక అడవి వేటగాడి కథ. కానీ చివరికి భగవంతుడే తనను వెతుక్కుని వచ్చిన భక్తుడి కథ అది. ఈ లోకంలో భక్తి అంటే ఏమిటో పుస్తకాలు కాదు, పండితుల ఉపన్యాసాలలో కాదు, అక్షరం ముక్క ఎలా ఉంటుందో తెలియని వేటగాడి జీవితంలో చూపించిన మహా కథే ఇది. ఆ భక్తుడి పేరు తెలియని వారంటూ ఉండరు. ఆయన కథ మీద ఎన్నో సినిమాలు కూడా తీశారు. తరతరాలుగా కథలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఆయనే భక్త కన్నప్ప. కానీ చాలామందికి తెలియని నిజం ఏమిటో తెలుసా? కన్నప్ప అన్నది ఆయన పుట్టుకతో వచ్చిన పేరు కాదు, ఆయన అసలు పేరు తిన్నడు అని. నిజమైన కన్నప్ప కథ తెలుసుకుంటే ఒళ్ళంతా పులకరించిపోతుంది, మీకు మనసు తెలియకుండానే శివనామ స్మరణ పలుకుతుంది. ఇక కథ మొదలెడదామా? అడవుల మధ్య రక్తం వాసన వచ్చే వేటగాళ్ళ జీవితం మధ్య కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇప్పటి శ్రీకాళహస్తి ప్రాంతం మొత్తం దట్టమైన అరణ్యాలతో నిండి ఉండేది. ఎక్కడ చూసినా క్రూర మృగాలు సంచారం చేస్తూ ఉండేవి. సింహాలు, పులులు, అడవి పందులు. మనిషి అడుగు పెట్టడమే పెద్ద సాహసంగా మారింది అక్కడ. ఆ అరణ్యాల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు ఉడుమూరు. శ్రీకాళహస్తికి సుమారు 12 మైళ్ళ దూరంలో ఉంటుంది ఈ గ్రామం. అడవికి మధ్యలో ఒంటరిగా ఉన్న ఈ గ్రామంలో నివసించేవారు రాజులు కాదు, బ్రాహ్మణులు కాదు, ఋషులు కాదు, వేదాలు చదివిన పండితులు కూడా కాదు. వాళ్ళు చెంచువాళ్ళు, కిరాతులు అంటే వేటగాళ్ళు. ఆ గ్రామాన్ని పరిపాలించిన వాడు ఒక సామాన్య వేటగాడు అయినప్పటికీ గుండె నిండా శివభక్తి కలిగిన శివభక్తుడు. ఆయన పేరే నాగనాథుడు. ఆ నాగనాథుడు నల్లగా, ఎత్తుగా, ఇనుము లాంటి దృఢమైన శరీరాన్ని కలిగి ఉండేవాడు. విల్లు పట్టుకుంటే లక్ష్యం తప్పేది కాదు. ఆయన భార్య పేరు తందే. ఆమె కూడా అంతే బలమైన స్త్రీ. అడవుల్లో తిరిగిన భయం లేని ధైర్యం ఆమెది. వీరిద్దరూ శాస్త్రాలు చదవలేదు, వేదాలు చదవలేదు, మంత్రాలు నేర్చుకోలేదు, కానీ శివుడంటే ఎంతో ప్రేమ, ప్రాణం. వాళ్ళు కొలిచే శివుడి పేరు కాట్రేడు. గ్రామం మధ్యలో ఒక పెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించుకున్నారు. అదే వాళ్లకు దేవాలయం, అదే వాళ్ళ యొక్క విశ్వం. స్నానం చేసి పూజ చేయాలి అనే నియమం కూడా వీరికి తెలియదు. అభిషేక విధానాలు తెలియవు. అడవిలో దొరికే సుగంధ ద్రవ్యాలు తెచ్చేవారు. మొట్టమొదట శివుడికి అలంకరించేవారు, తర్వాతే తమ శరీరానికి పూసుకునేవారు. వేటకు వెళితే పట్టుకున్న జంతువు మాంసం మొట్టమొదట శివుడికే నైవేద్యంగా పెడతారు. అలా పెడితే శివుడు తింటాడు అని వాళ్ళ నమ్మకం. మిగిలిన జంతువు మాంసం వాళ్ళు తినేవారు. రాత్రి పడుకునే ముందు ఒంటి నిండా విభూది పూసుకొని పడుకుంటారు. తెల్లటి భస్మంతో శరీరాన్ని నింపుకొని తమకు తోచిన పేర్లతో శివుని పిలుచుకుంటూ నిద్రపోయేవారు భక్తితో. అదే వాళ్ళ భక్తి, అదే వాళ్ళ ధర్మం. కొంతకాలానికి నాగనాథుడి భార్య తందే గర్భవతి అయింది. ఆ సమయంలో కూడా తందే వేటలో శివయ్య అనేది. భోజనం చేసేటప్పుడు శివయ్య, నీరు తాగేటప్పుడు శివ, నిద్రపోయేటప్పుడు శివ. శివనామం ఏనాడు తప్పలేదు తందే. వేటలో పట్టిన మాంసాన్ని ముందు శివుడికే అర్పించి శివార్పణమని భావించి తినేది తందే. తల్లిదండ్రులు ఎలా జీవిస్తారో పిల్లలు కూడా అలాగే తయారవుతారు. మరి మనం శివనామం పలకకపోతే మన పిల్లలు ఎలా భక్తులవుతారు చెప్పండి? మనం మారితేనే మన ముందు తరాలు మారుతాయి. శివానుగ్రహంతో వాళ్ళకొక కొడుకు పుట్టాడు. బాలుడు పుట్టగానే గ్రామం అంతా పెద్ద పండుగ చేశారు. శివుడికి ప్రత్యేకమైన పూజలు చేశారు, నృత్యాలు, సంతోషం. ఆ పిల్లవాడికి తిన్నడు అని పేరు పెట్టుకున్నారు. ఆ బాలుడు ఆటపాటలతో అడవుల్లో తిరుగుతూ సింహాల మధ్య పెరిగాడు. 8 ఏళ్ల వయసులోనే తండ్రి అతనికి అన్ని విలువిద్యలు నేర్పించాడు. 16 ఏళ్ల వయసు వచ్చేసరికి తిన్నడు ఒంటి చేతో సింహాన్ని కూడా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలిగిన వీరుడిలా తయారయ్యాడు. అతడు పందులను వేటాడి కొట్టేవాడు. గ్రామానికి ఆహారం అందించే రక్షకుడిగా, బలమైన రక్షకుడిగా మారాడు తిన్నడు. ఒకరోజు శివుడికి పెద్ద పండుగ చేస్తున్నారు. వారి అలవాటు ప్రకారం ముందు శివుడికి పెట్టాకే తర్వాత వారు తినేవారు. ఆ పండుగలో గ్రామస్తులంతా రకరకాల జంతువులను వేటాడి ఆ మాంసాన్ని ఉడకబెట్టి శివుడికి నైవేద్యం పెట్టారు. కొందరు వేటగాళ్లు మద్యం, మత్తు పానీయాలు కూడా ఇవి నా శివుడికే అని అర్పించేవారు. అదే రోజు తిన్నడు వేటలో బాగా అలసిపోయాడు. అడవిలో ఒక చెట్టు కింద నిద్రపోయాడు. అప్పుడు ఒక అద్భుతమైన కల వచ్చింది తిన్నడికి. ఆ కలలో ఎవరో జంగమదేవర వేషంలో ఒంటి నిండా విభూతి పూసుకుని, పొడవాటి జుట్టుతో పులి చర్మం ధరించి, పుర్రెల దండ మెడలో వేసుకొని కనిపించాడు. ఆ జంగమదేవర ఇలా అన్నాడు: నాయన తిన్నా, ఇక్కడికి దగ్గరలోనే సువర్ణముఖి నది ఉంది. అక్కడ ఒంటరిగా ఉన్న ఒక అద్భుతమైన శివలింగం ఉంది. ఎన్నో మహిమలు కలిగిన శివలింగం అది. నీవు వెళ్ళి అక్కడున్న
శివుడిని సేవించు నాయనా అని చెప్పి అదృశ్యమయ్యాడు ఆ జంగమదేవర. వెంటనే తిన్నడు కళ్ళు తెరిచి చూశాడు. నాకొచ్చిన ఈ కళ నిజమా అబద్ధమా అనే అనుమానంతో ఉన్న తిన్నడికి ఇంతలో అడవిలో పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి. తిన్నడి యొక్క స్నేహితులు ఒక పందిని వేటాడుతూ వస్తున్నారు. ఆ స్నేహితులు తిన్నడి దగ్గరికి వచ్చి, ఒరే తిన్నా, ఆ పందిని కొట్టరా అనగానే వెంటనే తన విల్లు తీసుకొని బాణం సంధించాడు తిన్నడు. కానీ గురి తప్పింది. వేటాడుతూ వెంటాడుతూ చివరకు సువర్ణముఖి నది తీరానికి చేరాడు. అక్కడికి రాగానే ఆ పంది మాయమైపోయింది. ఎదురుగా శ్రీకాళహస్తీశ్వర శివలింగం దర్శనమిచ్చింది. ఆ ఒక్క క్షణం తిన్నడి కళ్ళలో కన్నీళ్లు. ఇది శివలింగం కాదు, ఇది సాక్షాత్తు శివుడే అంటూ పొర్లుదండాలు పెడుతూ సాష్టాంగ నమస్కారం చేస్తూ శివలింగాన్ని కౌగిలించుకొని ప్రదక్షిణలు చేస్తూ భక్తి పరాకాష్ఠలో మునిగిపోయాడు తిన్నడు. ఆ శివలింగాన్ని చూడగానే తిన్నడు గుండె కరిగిపోయింది, ఆగిపోయినట్టుగా అయిపోయింది. ఆనందం ఒక్కసారిగా ఉప్పొంగింది. కళ్ళ నుంచి కన్నీరు ఆగలేదు, శరీరం అంతా వణికిపోతుంది. ఈ కథ వింటున్న మనకే ఇంత తన్మయత్వం వస్తుంటే అక్కడ ప్రత్యక్షంగా శ్రీకాళహస్తీశ్వరుని దర్శిస్తున్న తిన్నడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించండి. కలలో యోగి వచ్చాడు, దారిని చూపించాడు. మాయా వరాహ రూపంలో శివుడే వచ్చాడు, తనను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. వరాహం మాయమైపోయింది. ఆ అడవి మొత్తం భక్తిమయమైపోయింది. తిన్నడు తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. కానీ అది ఒక మాట కాదు, అది తిన్నడి గుండెలో నుంచి వచ్చిన బాధ. శివలింగాన్ని చూస్తూ, స్వామి శివయ్య, మేమందరం మా గ్రామంలో చక్కగా చాలా సంతోషంగా ఉంటున్నాం. మాకు ఇళ్ళు కూడా ఉన్నాయి, చుట్టూ మనుషులు ఉన్నారు. కానీ నీవేమో ఈ అడవిలో ఏకాకిగా మిగిలిపోయావా శివయ్య? నిన్ను పట్టించుకునే నాదుడే లేడా? ఇక్కడ అంతా సింహాలు, పులులు, భయంకరమైన క్రూర మృగాలు, ఇలాంటి భయంకరమైన అరణ్యంలో నీవు ఒంటరిగా ఎలా ఉంటున్నావు తండ్రి అంటూ అమాయకుడైన తిన్నడు శివుడి కష్టాల గురించి తానే బాధపడుతున్నాడు. ఇంత పెద్ద కొండల మధ్య నీకు ఏ గూడు లేకుండా ఈ పెద్ద జివ్వి చెట్టు నీడలో సువర్ణముఖి నదీ తీరం పక్కన ఒంటరిగా నివాసాన్ని ఏర్పరచుకున్నావా తండ్రి అంటూ శివలింగాన్ని చూస్తూ ఏడుస్తున్నాడు తిన్నడు. అయ్యా శివయ్య, నీకు ఆకలేస్తే అన్నం పెట్టేవాడు ఎవడున్నాడయ్యా? ఇక్కడ నీకు దాహం వేస్తే నీళ్ళిచ్చేవాడు ఎవడయ్యా? నీవు ఇలా ఒంటరిగా ఎందుకు కష్టపడుతున్నావు తండ్రి? తిన్నడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇక పద, నాతో వచ్చే శివయ్య, నిన్ను మా గూడెని తీసుకెళ్తాను. మా ఇంట్లో మంచి చోటిస్తాను. నీకు నచ్చిన చోట ఉండు శివయ్య, కానీ ఇక్కడ మాత్రం ఉండకు స్వామి అంటూ శివలింగం దగ్గరే కూర్చొని చిన్న పిల్లవాడిలా శివలింగంతో మాట్లాడుతున్నాడు తిన్నడు. ఏందయ్యా శివయ్య, నేను ఇన్ని మాటలు మాట్లాడుతుంటే నీవు కనీసం నోరు విప్పి ఒక్క మాటైనా మాట్లాడట్లేదు ఏంటయ్యా? నీవు మాట్లాడకపోయినా సరే నేను ఇక్కడే కూర్చుంటా, నీతోనే ఉంటా. నీవు రాకపోతే నేను ఇక్కడి నుంచి కదలను. నేను నీ దగ్గరే ఉంటాను శివయ్య, నిన్ను మాత్రం ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళను శివయ్య అంటూ తిన్నడు ఏడుస్తూ కూర్చున్నాడు. ఈ మాటలన్నీ వింటున్న శివుడు మౌనంగా నవ్వుకుంటున్నాడు. ఇంతలో తిన్నడి స్నేహితులు అక్కడికి వచ్చారు. ఒరే తిన్నా, ఇప్పటికే చాలా చీకటి పడింది, చాలా భయంకరమైన అరణ్యం ఇది, క్రూర మృగాలు తిరుగుతున్నాయి, పద ఇంటికి పోదాం అన్నారు. మరోవాడన్నాడు, ఒరే మీ నాన్నగారు నాగనాథుడు గ్రామానికే నాయకుడు, నీవు రాకపోతే ఆయన బెంగ పెట్టుకుంటాడు రా అయ్యా అన్నాడు ఇంకొక స్నేహితుడు. అప్పుడు తిన్నడు గట్టిగా చెప్పాడు, నేను ఈ శివలింగాన్ని విడిచిపెట్టు రాను అన్నాడు. స్నేహితులు ఆశ్చర్యపోయారు. ఒరే తిన్నా, ఈ శివలింగం ఒక రాయి మాత్రమేరా, పద పోదాం, చీకటి పడుతుంది అన్నారు. అది విన్న తిన్నడు ఉగ్రంగా మారిపోయాడు. ఏంటి రాయంటావా? ఇది నా ప్రాణం రా, నా ప్రాణం పోయినా ఈ శివుడిని నేను విడిచిపెట్టి రాలేను, మీరు వెళ్ళండి అంటూ హెచ్చరించాడు. ఇప్పుడు నా మనస్సంతా శివుడే, భక్తి అనే తాడుతో నేను నా ప్రాణాన్ని శివుడికి కట్టేశాను. ఈ శివలింగాన్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి రాను, మీరు వెళ్ళండి అన్నాడు తిన్నడు. చీకటి పూర్తిగా కమ్ముకుంది. అడవిలో నిశ్శబ్దం, చంద్రుడి వెలుగు, మధ్యలో ఒక శివలింగం, దానికి దగ్గరగా ఆనుకొని అమాయక శివభక్తుడు ఉన్నాడు. అప్పుడే తిన్నడికి బాగా ఆకలిస్తుంది. ఇంత రాత్రైనా నా శివయ్య ఏమీ తినలేదు. ఒక్క పూట పస్తున్నందుకే నా కడుపు మండిపోతుంది. పాపం, ఎన్నాళ్ళ నుంచి ఏమీ తినకుండా ఎంత ఆకలితో ఉన్నాడో నా శివుడు. తిన్నడి గుండె పగిలిపోయింది. ఎలాగైనా సరే నా శివుడికి కడుపు నిండా అన్నం పెట్టాలి అనుకున్నాడు. శివుడి ఆకలిని నేనే తీర్చాలి అనుకున్నాడు. వెంటనే తిన్నడు లేచి నిలబడ్డాడు. విల్లును చేతిలోకి తీసుకున్నాడు. అడవిలోకి బయలుదేరాడు. అప్పుడు ఒక అడవి పంది భయంకరంగా అరుస్తూ తిన్నడి కంట పడింది. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా బాణం విడిచాడు. ఆ బాణం తాకిడికి ఆ పంది అక్కడికక్కడే గిలగిలా కొట్టుకుంటూ పడిపోయింది. తిన్నడు పరిగెత్తుకుంటూ వెళ్లి కత్తితో దానిని ముక్కలు ముక్కలుగా కోశాడు. రాళ్ళు కొట్టి నిప్పు రాజేశాడు. ఆ మాంసాన్ని మంచిగా కాల్చాడు, వేపుడు చేశాడు. ఆ ముక్కలన్నింటినీ ఒక ఆకులో మూటగట్టుకొని చేతిలో పట్టుకొని శివలింగం దగ్గరికి వెళ్ళాడు. ఆ మాంసాన్ని శివలింగం పానవట్టం మీద పెట్టాడు. శివుడినే అమాయకంగా చూస్తూ వింత వింతగా చూస్తూ మాట్లాడుతున్నాడు. కానీ శివుడు తినడం లేదు. ఏంటి శివయ్య, అలిగావా? నా మీద కోపమా? లేదా నేను తెచ్చిన ఈ మాంసం నీకు నచ్చలేదా అని శివలింగంతో మాట్లాడుతున్నాడు తిన్నడు. శివయ్య, నీ అదృష్టమో ఏమో, అద్భుతమైన పంది దొరికింది. దాని మాంసాన్ని ముక్కలు ముక్కలుగా కోసి మంచిగా కాల్చి నీకోసమే తీసుకొని వచ్చానయ్యా. అమాయకంగా చేతులు జోడించాడు తిన్నడు. ఏమైంది శివయ్య, తిను. ముక్కలు సరిగ్గా ఉడకలేదా? సరిగ్గా కాల్చలేదా? పచ్చిగా ఉన్నాయా? కాలలేదా? నా భక్తిలో ఏమైనా లోపం ఉందా మహాదేవా అంటూ తిన్నడు గొంతు కంపించింది. ఇదిగో శివయ్య, నీవు గాని ఇది తినకపోతే ఈ శివలింగానికి తల కొట్టుకొని ఇక్కడే చచ్చిపోతాను అంటూ నిజంగానే తన తలను శివలింగానికి కొట్టబోతుండగా ఒక్కసారిగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. నాయన తిన్నా, అంత పని చెయ్యకయ్యా,
ఆ నైవేద్యం ఇలా ఇవ్వు, నేను తింటాను అన్నాడు శివుడు. తిన్నడి కళ్ళలో ఆనందం, భక్తి, విశ్వాసం. తిన్నడు తానే స్వయంగా పంది మాంసం శివుడికి తినిపించడం మొదలుపెట్టాడు. శివుడు తిన్నాడు. తర్వాత మిగిలిన మాంసాన్ని చూపిస్తూ, తిన్నా, ఇదిగో నా కడుపు నిండిపోయింది, మిగిలింది నీవు తిను, నీకు కూడా ఆకలి ఉంది కదా, తిన్నా అన్నాడు శివుడు. శివయ్య, నీవు నా ఆకలిని కూడా గుర్తించావా తండ్రి అంటూ ఆ మిగిలిన నైవేద్యాన్ని భక్తితో తిన్నాడు. ఇలా ప్రతిరోజు చేశాడు. ఏదో ఒక జంతువుని వేటాడడం, మాంసం కాల్చడం, శివుడికి నైవేద్యంగా పెట్టడము, నోట్లో నీళ్లు తీసుకొచ్చి ఎంగిలి నీటితోనే శివాభిషేకం చేయడం, బిల్వపత్రాలు కనిపిస్తే అది చెత్త అనుకొని కాళ్ళతో తొక్కి శుభ్రం చేయడము, ఇదే తిన్నడికి తెలిసిన పూజా విధానం. పాపం, ఏం పెట్టాలో తెలియదు, ఏం పెట్టకూడదో తెలియదు. అయితే ఆ శివలింగానికి ఒక అర్చకుడు ప్రతిరోజు పూజలు చేస్తూ ఉండేవాడు. ఎప్పటి నుంచో ఆ శివలింగాన్ని పూజిస్తున్నాడు. వేదాలు చదివిన పండితుడు అతను, శాస్త్రాలు తెలిసిన ఒక పూజారి అతను, పరమ శివభక్తుడు. భయంకరమైన అరణ్యం కావడంతో అక్కడికి ఎవరూ రారు కాబట్టి తెల్లవారుజామునే వచ్చి పూజ చేసి వెళ్ళిపోయేవాడు ఆ అర్చకుడు. తిన్నడు మాత్రం కొంచెం ఆలస్యంగా వచ్చేవాడు. అందుకే ఇద్దరు ఎప్పుడు కూడా ఒకరినొకరు ఎదురుపడలేదు. ఒకరోజు అర్చకుడు శివలింగం దగ్గరికి వచ్చేసరికి ఎంగిలి ఆకులు, మాంసం ముక్కలు చూశాడు. ఓ పరమేశ్వర, ఎంత అపచారం, ఎంత నీచము! నీకు మాంసాహారం పెట్టిన మూర్ఖుడు, బుద్ధిహీనుడు ఎవరు తండ్రి అని గుండెలు పగిలిపోయేలా ఏడ్చాడు ఆ అర్చకుడు. వెంటనే నీళ్లు తీసుకొని వచ్చి శివలింగాన్ని శుభ్రం చేశాడు. తాను కూడా స్నానం చేసి మళ్ళీ పూజ చేసి నైవేద్యాన్ని చూపించి తీసుకొని వెళ్ళాడు. కానీ మరునాడు కూడా అదే దృశ్యాన్ని చూశాడు. ఎవరో శివలింగానికి మాంసాహారం పెడుతున్నారు అని గ్రహించాడు. ఇలా 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు ఇక తట్టుకోలేకపోయాడు అర్చకుడు. శివలింగం ముందు కూర్చొని, ఓ పరమేశ్వర, ఇది నాకు పరీక్షయేనా? నీ శివలింగానికి ఇంత అపచారం జరుగుతుంటే నేను చూస్తూ ఎలా ఉండగలను మహాదేవా అని అంటూ తన తలను కొట్టుకునే స్థితికి వచ్చాడు. నిజం చెప్పండి మహాదేవా, లేదంటే నేను ఇక్కడే చచ్చిపోతాను. నీకు మాంసాహారం పెడుతున్న ఆ నీచుడు, ఆ మూర్ఖుడు ఎవరో నాకు తెలుసుకోవాలనుంది అని అడిగాడు ఆ అర్చకుడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ శివజ్ఞాని, నీ బాధ నాకు తెలిసిందయ్యా. కానీ ఈ మధ్యకాలంలో ఒక భక్తుడు నన్ను ప్రేమగా భక్తితో పూజిస్తున్నాడు. అతనికి ఏ నియమాలు తెలియదు, ఏ శాస్త్రాలు చదవలేదు. అతడు ఒక వేటగాడు, చెంచు జాతికి చెందినవాడయ్యా. అతడు తినేదే నాకు నైవేద్యంగా పెడుతున్నాడు. అతని భక్తికి నేను మెచ్చుకున్నాను, అదే నేను తింటున్నాను అన్నాడు మహాదేవుడు. ఓ మహాదేవ, మాంసాహారం నిషిద్ధం కదా అన్నాడు అర్చకుడు. ఈ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. నీవు వేదాలు చదువుకున్న వాడివి, శాస్త్రాలు తెలిసిన వాడివి. నాకు ఏం పెట్టాలో తెలుసు, ఏం పెట్టకూడదో తెలుసు. కానీ నా భక్తుడైన తిన్నడికి అవేవీ తెలియదు. సరే, నీవింతగా బాధపడుతున్నావు కాబట్టి ఆ భక్తుడిని నీ కళ్ళతో నీవే స్వయంగా చూదువు గాని వెళ్ళి దూరంగా ఉన్న గుహలో దాచుకో. నేను పిలిచేంత వరకు ఆ గుహలో నుంచి నీవు బయటికి రావద్దు. ఆ గుహలోనే ఉంటూ ఇక్కడ జరిగే ప్రతిదీ నీవు స్వయంగా చూడగలుగుతావు ఆ భక్తుడి యొక్క భక్తిని అన్నాడు శివుడు. అర్చకుడు వెళ్ళి గుహలోనే దాచుకొని శివలింగాన్ని చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో తిన్నడు రానే వచ్చాడు. మంచి పందిని కొట్టాడు. ఆ పంది మాంసాన్ని ఎర్రగా కాచి శివుడి దగ్గర పెట్టాడు. కానీ శివుడు తినడం లేదు. తిన్నడు ఏవేవో మాట్లాడుతున్నాడు శివుడితోటి. తిన్నడికి ఏడుపు వచ్చింది. ఏమైంది శివయ్య, ఈరోజు ఆలస్యంగా వచ్చానా? బాగా ఆకలితో ఉన్నావా? ఇదిగో తిను, నైవేద్యం ఇక్కడే పెట్టాను అన్నాడు. ఎంతసేపటికి శివుడు ఆ నైవేద్యాన్ని ముట్టుకోకపోయేసరికి తిన్నడికి ఇంకా బాధేసింది. అప్పుడు శివలింగం ఒక కన్నులో నుంచి నీరు కారుతుంది. చిక్కటి ద్రవం అది. అయ్యో శివయ్య, నీ కంటికి ఏమైంది తండ్రి? ఏడుస్తున్నావెందుకయ్యా? ఆ కళ్ళ వెంబడి కన్నీరు ఎందుకు వస్తున్నాయి శివయ్య అంటూ తిన్నడు ఏడుస్తూ తనకు తెలిసిన ఆకుపసర్లన్నింటినీ కలగలిపి శివలింగం కన్ను మీద పోశాడు. ఇలా ఎన్నో ప్రయత్నాలు చేశాడు శివుడి యొక్క బాధను పోగొట్టడానికి. కానీ ఈసారి శివుడి కన్ను నుంచి రక్తం కారడం మొదలైంది. అది చూడగానే తిన్నడికి ప్రాణం పోయినంత పనైంది. అప్పుడు తిన్నడికి గుర్తొచ్చింది. ఆ తండ్రి శివయ్య, అవయవానికి అవయవమే మందు కదా శివయ్య అంటూ పక్కనే ఉన్నటువంటి పదునైన బాణాన్ని తీసుకున్నాడు. తన కన్నును పొడుచుకొని శివుడి కన్ను దగ్గర పెట్టాడు. అంతే, శివుడి కన్ను నయమైపోయింది. రక్తం కారడం లేదు. తిన్నడు ఆనందంతో ఒంటి కన్నుతోనే, శివయ్య, ఇప్పుడు నీ బాధ పోయింది కదా అయ్యా, నేను తెచ్చిన నైవేద్యం ఇప్పుడైనా తిను తండ్రి, ఎంత ఆకలితో ఉన్నావో అన్నాడు తిన్నడు. కానీ ఇప్పుడు 2వ కన్ను నుంచి రక్తం కారుతుంది. పర్వాలేదు శివయ్య, నీవు బాధపడకు. నీవు బాధపడితే నేను చూడలేను తండ్రి. నీ కుడి కన్నుకి బాధ కలిగి రక్తం వచ్చినప్పుడు నా కన్నులో ఒకదానిని తీసిచ్చాను. ఇప్పుడు నీ 2వ కన్ను నుంచి కూడా రక్తం వస్తుంది. నీవు బాధపడకు శివయ్య, నేను తట్టుకోలేను. నీకోసం నా 2వ కన్నును కూడా ఇచ్చేస్తాను. నా 2వ కన్నును కూడా నీకే ఇచ్చేస్తాను అన్నాడు తిన్నడు. కానీ ఒక్క సందేహంతో ఆగిపోయాడు తిన్నడు. శివయ్య, నీకు 3వ కన్ను కూడా ఉంది కదా, ఇప్పుడు నా 2 కళ్ళు ఇచ్చేస్తాను. ఒకవేళ నీ 3వ కంటి నుంచి బాధ కలిగి నెత్తురు వస్తే దానికి బదులుగా నా ప్రాణమే తీసుకో శివయ్య అంటూ కాలి బొటన వేలుని శివలింగం ఒక కన్ను దగ్గర గుర్తుగా పెట్టుకొని 2వ కన్ను తీయబోతుండగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆగు తిన్నా,
అంటూ తిన్నడి చెయ్యిని గట్టిగా పట్టుకున్నాడు శివుడు. శివుడు ఒంటరిగా రాలేదు. పక్కనే బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు, సకల సృష్టి దేవతలతో కలిసి ప్రత్యక్షమయ్యాడు. నాయన తిన్నా అంటూ తిన్నడిని తన ఒడిలోకి కూర్చోబెట్టుకున్నాడు. తిన్నడికి కళ్ళు లేవు కాబట్టి అంతా చీకటిమయంగానే ఉంది. అప్పుడు శివుడు తన చేతితో తిన్నడి ముఖంపై స్పృశించాడు. ఒక్క క్షణంలో 2 కళ్ళు తిరిగి వచ్చాయి. ఇంతకు ముందు కన్నా 1000 రెట్ల ప్రకాశంతో తిన్నడి కళ్ళు తెరుచుకున్నాయి. మొదటిసారి తన కళ్ళతో శివుడిని మనసారా చూశాడు తిన్నడు. శివుడు తిన్నడిని చూస్తూ, తిన్నా, ఈ ప్రపంచంలో ప్రతి జీవికి అత్యంత ముఖ్యమైనవి కళ్ళు. ప్రపంచాన్ని చూడాలంటే కళ్ళు ఎంతో అవసరం. అలాంటి కళ్ళను నాకు భక్తితో సమర్పించావు. నా కన్నుకు బాధ కలిగిందని నీ కన్నును చాలా తేలికగా తీసిచ్చేశావు. అప్పుడు నీవెంత బాధను అనుభవించి ఉంటావో నీకు తప్ప మరెవరికీ తెలియదు తిన్నా. నీలాంటి భక్తుడు నాకు మరొకరు ఉండడు తిన్నా. నీ భక్తికి నేను బానిసనయ్యాను. వెంటనే గుహలో దాచుకొని ఇదంతా చూస్తున్న అర్చక స్వామిని శివుడు బయటికి రమ్మని పిలిచాడు. అతడు చూస్తున్నది ఇదంతా నిజమా కళ అనుకున్నాడు. భక్తుడు తన కళ్ళు తీసి శివుడికి ఇస్తుంటే తాను గిలగిలా కొట్టుకున్నాడు ఆ క్షణం. ఇప్పుడు అదే భక్తుడు శివుడి ఒడిలో కూర్చున్నాడు. అర్చక స్వామి ఆశ్చర్యంతో కంగు తిన్నాడు. శివుడు తిన్నడిని చూస్తూ, తిన్నా, నీవు నాకు కన్నిచ్చిన కారణంగా ఇప్పటి నుంచి నీవు తిన్నడు కాదు కన్నప్పగా పిలువబడతావు అన్నాడు శివుడు. అర్చక స్వామి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. నా కంటిలో నుంచి రక్తం రావడం, నీరు రావడం చూసి సహించలేక ఓర్చుకోలేక నీ కన్నును నాకు అర్పించిన నీవు నాకు తండ్రితో సమానం అన్నాడు శివుడు. కన్నిచ్చావు కాబట్టి కన్న, తండ్రితో సమానం కాబట్టి అప్ప. అందుకే ఇకపై నీ పేరు కన్నప్పగా ఈ లోకానికి పరిచయం అవుతుంది. కన్నప్ప అంటే కన్నిచ్చిన తండ్రి అని అర్థం. అర్చక స్వామి పశ్చాత్తాపంతో శివుడి పాదాలను పట్టుకొని, మహాదేవ, నేను అజ్ఞానంతో ఎన్నో మాటలు మాట్లాడాను. శాస్త్రాలు తెలిసిన వాడినని అహంకారంతో భక్తిని హేళన చేశాను. నిజానికి నిజమైన భక్తుడు ఈ కన్నప్పే అని ఈరోజు నాకు నిరూపణ అయింది. మహాదేవ, నన్ను మన్నించండి అని కన్నీళ్లతో వేడుకున్నాడు ఆ అర్చక స్వామి. శివుడు చిరునవ్వుతో, అర్చక స్వామి, ప్రతి భక్తుడికి భక్తిలో తనదైన మార్గం ఉంటుంది. నీది ఒక మార్గము, అతడిది ఇంకొక మార్గం. భక్తి శుద్ధంగా ఉంటే మార్గం ఏదైనా నాకు సమానమే. మీ ఇద్దరిని నేను అనుగ్రహిస్తున్నాను. ఆ ఇద్దరికి కూడా శాశ్వతమైన కైలాసం ఇచ్చాడు శివుడు. కానీ కన్నప్పను ప్రత్యేకంగా చూస్తున్న ఆయన, కన్నప్ప, నా కొండ కంటే ముందు, నాకంటే ఎత్తులో నీ ఆలయం ఉంటుంది. నా దర్శనానికి ముందుగా నీ దర్శనమే శుభప్రదము అని కన్నప్పకు వరం ఇచ్చాడు శివుడు. అందుకే నేటికి ఈ రోజుకి మీరు శ్రీకాళహస్తి వెళ్తే ముందుగా కొండ మీద ఉన్న భక్త కన్నప్ప గుడిని దర్శించుకొని ఆ తర్వాతే శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకోవాలి. శివుడు కన్నప్పను ఎందుకు అంగీకరించాడో మీకు తెలుసా? మాంసం కోసం కాదు, ఎంగిలి నీళ్ల కోసం కాదు, అపచారం కోసం కాదు, ఆ అర్పణ వెనక ఉన్న నిస్వార్థమైన ప్రేమ కోసం. భక్తి అంటే ఎంత ఇచ్చామనేది ముఖ్యం కాదు, ఎంత మనసుతో ఇచ్చామనేదే ముఖ్యం. దేవుడికి కావాల్సింది నీ ధనం కాదు, నీ మాటలు కాదు, నీవు చూపించే దొంగ భక్తి కానే కాదు, నీ నిజమైన మనసు, నీ స్వచ్ఛమైన ప్రేమ, నీ త్యాగం. కన్నప్పలా కన్నులు ఇవ్వలేము, ప్రాణం అర్పించలేము, కానీ అహంకారాన్ని వదులుకోవచ్చు, గర్వాన్ని వదిలేయవచ్చు, స్వార్థాన్ని వదిలేయవచ్చు. అదే నేటి కాలంలో మనకి సాధ్యమైన నిజమైన కన్నప్ప భక్తిగా మారుతుంది. శివుడు కన్నప్ప చేతిని పట్టుకున్న క్షణం ఆ అడవంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఏ మంత్రము లేదు, ఏ శ్లోకము లేదు, ఏ శాస్త్రపు మాట లేదు. ఉన్నది ఒక్కటే, భక్తుడి యొక్క కన్నీళ్లు, భగవంతుడి యొక్క అనుగ్రహం. శివుడు మెల్లగా చెప్పాడు, నాయనా తిన్నా, నాకు కళ్ళు అవసరం లేదు, కానీ నీ కన్నుల వెనక ఉన్న హృదయం నాకు చాలా అవసరం. నీ కన్ను నీవు బాధ లేకుండా ఇవ్వలేదు, నీ బాధను దిగమింగుకుంటూ ఇచ్చావు. అది భక్తి కాదు నాయన, అది తండ్రికి బిడ్డ చేసే త్యాగము. ఈ లోకంలో ఎవరైనా దేవుణ్ణి పూజిస్తారు, కానీ దేవుడి బాధను తట్టుకోలేని భక్తుడు ఒక్కడే ఉంటాడు, అతడే కన్నప్ప. అందుకే నీ పూజలో తప్పులు చూసినా నేను ముఖం తిప్పలేదు నాయన. నీ చేతిలో మాంసం ఉన్నా నేను అసహించుకోలేదు బిడ్డ, ఎందుకంటే నీ చేతిలో భక్తి ఉంది, నీ మనసులో నేనున్నాను అని చెప్పి శివుడు కన్నప్పకి కళ్ళను తిరిగి ఇచ్చాడు. ఆ క్షణంలో అర్చకుడి యొక్క కళ్ళలోని గర్వం కరిగిపోయింది, వేదాల బరువు తగ్గిపోయింది. అతడికి అర్థమైంది, శాస్త్రం భక్తిని నేర్పిస్తుంది, కానీ మనసులోని నిజమైన భక్తి దేవుణ్ణి చూపిస్తుంది. భక్త కన్నప్ప 63 నాయనార్లలో ఒక మహాభక్తుడు, పరమ శివభక్తుడు. భక్తికి శాస్త్రాలు అవసరం లేదని నిరూపించిన తండ్రి భక్త కన్నప్ప. ఈరోజు మనం శివుడిని పూజిస్తున్నాం, కానీ మన గర్వాన్ని వదులుకోలేకపోతున్నాం. భక్తిని చూపిస్తున్నాం, కానీ మన అహంకారాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. దేవుడి ముందు నిలబడుతున్నాం, కానీ మన మనసులో మాత్రం స్వార్థంతో నింపుకొని నిలబడి ఉంటున్నాం. అడవిలో పుట్టిన వేటగాడు, శివుడు దేవుడని కూడా తెలియని అమాయకుడు, కానీ ఒక విషయం మాత్రం తెలుసుకున్నాడు, తండ్రి బాధపడితే బిడ్డ తట్టుకోలేడు. అందుకే శివుడు కళ్ళలో నీరు కారితే తిన్నడి గుండె పగిలిపోయింది. తన కన్న ముందే శివుడి బాధను చూశాడు తిన్నాడు. కన్నప్ప దగ్గర డబ్బు లేదు, వాక్చాతుర్యము లేదు, కానీ తనలో తాను లేడు, శివుడే ఉన్నాడు. భక్తి అంటే ఏమిటో ఈ లోకానికి నేర్పిన కన్నప్ప ఎప్పటికీ మన హృదయాల్లో జీవిస్తూనే ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మీ అందరికీ రిప్లై ఇస్తాను. మరెన్నో వీడియోస్ కోసం, మరెందరో భక్తుల గురించి తెలుసుకోవాలని మీకు అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓం నమః శివాయ. హరే కృష్ణ. హర హర మహాదేవ. శంభో శంకర.